132వ కీర్తన 1-5 వచనాలు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటి నుంచి అతని పక్షమును జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసుకొనెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యెహోవాకు ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. చూడండి, దావీదు అంటే అనే మాట ఏంటిదంటే, దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు, దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను నిద్రపోను అంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఎవరికట్ట ఆ నివాస స్థలము? చెప్పండి, నోర్లు తెరవండి. దేవునికే ఒక నివాస స్థలాన్ని దావీదు ఏర్పరచాలి. ఆ దేవునికి ఆ నివాస స్థలము ఏర్పరిచే అంతవరకు కూడా నా కండ్లకి నిద్ర రానివ్వను, నేను పండుకోను అనేసి అంటున్నాడు. ఎందుకు దావీదుకి అంత దేవుని మీద ప్రేమ అంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలీయుల మీద నిత్యము రాజునయుండుటకు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. గట్టిగా చప్పట్లు కొడదాం. రెండవదిగా, ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు కోరుకున్నాడట. ఆమెన్. నా మీద దయ చూపించినాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉన్నదంటే, హీ లైక్డ్ మీ అని ఉన్నది. హీబ్రూలో ఆ మాట ఏంటిదంటే, ఐ రాట్సా యు. హీబ్రూలో ఐ లైక్ యు అనే మాటకి అర్థం ఐ రాట్సా యు, RATSAH. దేవుడు అన్నాడట దావీదుతో, దావీదు నీవంటే నాకు ఇష్టము అనేసి అన్నాడట. దావీదా, నేను కోరుకున్నాను, నీ మీద నా దయను ఉంచి ఉన్నాను. వా, గొర్రెల కాపరి ఏ రోజు కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలే ఆయన ఒక రోజు రాజు అవుతాడనే. కానీ గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. సింహాసనం మీద కూర్చోబెట్టిన దావీదు అనే మాట ఏంటిదంటే, నేను దేవుని కోసము ఒక నివాస స్థలము ఏర్పరిచే అంతవరకు నేను నిద్రపోను అనేసి అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఒక నివాస స్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేని ఎన్నుకొని ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుంచి కానానుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. తీసుకొని వెళ్తూ మధ్యలో దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ప్రతి నిత్యము మీతో నేను మాట్లాడటానికి ఒక ప్రత్యక్షపు గుడారమును మీరు తయారు చేయాలి. ఆమెన్. ప్రత్యక్షపు గుడారములో ఒక మందసమును తయారు చేయాలి. మోషే, నీవు ప్రత్యక్షపు గుడారము తయారు చేసి అతి పరిశుద్ధ స్థలములో ఒక మందసాన్ని నువ్వు తయారు చేయాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ మందసము ఆ యొక్క బంగారపుతో కోట్ చేయబడి, నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం ప్రకారం ఈ మందసాన్ని ఎక్కడ ఉంచేవారంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచేవారు. చప్పట్లు కొట్టండి.
ఈ యొక్క మందసమును చాలా కష్టంగా మోషే తయారు చేసినాడు. మోషేతో పాటున్న బృందము, బెజలేలు, వీరందరూ కూడా తయారు చేసినారు. ఈ మందసము చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలులకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలములో, ఆ మందిరమున్న స్థలములో యాజకులు నిలబడగానే దేవుని యొక్క తేజో మహిమ ఆ మందసం మీద దిగుతూ ఉండేది. గట్టిగా చెప్పట్టుకుందాం. దేవుని ప్రజలు ఆ మందసము దగ్గరికి ప్రత్యక్షపు గుడారములో అడుగు పెట్టగానే మేఘ స్తంభము, అగ్ని స్తంభము ఆ ప్రత్యక్షపు గుడారం మీద దిగటం ప్రజలు చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ మేఘ స్తంభము, అగ్ని స్తంభము ఆ మందసమును చూడగానే ఎప్పుడైతే దిగటం ప్రజలు చూస్తూ ఉండేవారో, యాజకులతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని ప్రజలు అపవాది యొక్క కబంధ హస్తాలలో వెళ్ళినప్పుడు, శత్రు యొక్క కబంధ హస్తాలలో వెళ్ళినప్పుడు, కన్ఫ్యూషన్స్ తోని పోరాటం మధ్యలో ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఆ ప్రత్యక్షపు గుడారములు అడుగు పెట్టగానే ఆ మందసము మీదకి దేవుని యొక్క తేజో మహిమ దిగుతూ ఉండేది. చెప్పట్లకూడదాం. మందసము లేకపోతే ఇశ్రాయేలులు చచ్చిన వారే. వారి జీవితాలన్నీ కూడా ఆ మందసము మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ మందసమును గాని మిస్యూజ్ చేస్తే దేవుని యొక్క ప్రభావం శాశ్వతంగా దేవుని ప్రజలని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటున్నాయి. అందుకనే ఈ మందసమునట దేవుని ప్రజలు అతి పరిశుద్ధ స్థలములో జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవారు. ఆమేన్. చివరికి మోషే చనిపోయిన తర్వాత ఇక యెహోషువ ఇశ్రాయేలీలంతా ఆ మందసమును తీసుకొని బయలుదేరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరికో గోడల చుట్టూరు ఈ మందసము ఎత్తుకొని ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తిరిగినారో యెరికో గోడలు కూలిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మందసముతోని యోర్దాను నదిలో అడుగు పెట్టినారో యోర్దాను నది రెండు పాయలైపోయింది. చప్పట్లు కొడదాం. ఈ మందసముతోని ఆ యుద్ధ రంగంలో అడుగు పెట్టగానే శత్రు సామ్రాజ్యాలు కూలిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక దేవుని ప్రజలకి మందసము లేకపోతే శత్రువు చేతిలో ప్రజలు ఓడిపోయేవారు. కాబట్టి దేవుని ప్రజలు బయలుదేరేటప్పుడు ఆ మందసముతో, ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఆ మందసముతో బయలుదేరుతూ ఉండేవారు. దేవుని ప్రజలతో ఆ మందసము ఉన్నదని ఫిలిస్తీయులు, మోయాబీయులు, అమ్మోరీయులు ఎప్పుడైతే తెలుసుకుంటారో వారు ఆ మందసమును బట్టి గడగడ గడగడ వణికిపోతూ ఉండేవారు. వారు ఏమననేవారంటే, ఇదిగో ఇశ్రాయేలీలు ఒంటరి వారు కాదు, దేవుని ప్రజలు ఒంటరి వారు కాదు, వారితో పాటు మందసం ఉన్నది. మనము ఎంత సైన్యంతో వెళ్ళినా ఆ మందసము మనల్ని నిలవనివ్వదు. దేవుని ప్రజలతో మందసం లేకపోతే దేవుని ప్రజలని మనం జయించగలుగుతాం. కానీ ఈ దేవుని ప్రజలు మందసంతో బయలుదేరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందసంతో బయలుదేరుతున్నారు.
శత్రు సామ్రాజ్యాలు గడగడ వణికిపోతుండేటి. దేవుని ప్రజలు మందసముతో బయలుదేరినప్పుడు వీరు ఏం చేయలే, ఆ మందసాన్ని ఎత్తుకొని ఎరికో గోడలు చుట్టూరు తిరిగినారు. ఎరికో గోడలు వాటంతట అవే కుప్పకూలిపోయినాయి. యోర్దాను నదిలో మందసంతో అడుగు పెట్టినారు. యోర్దాను నది 2 పాయలైపోయింది. యుద్ధ భూమిలో మందసంతో అడుగు పెట్టినారు. శత్రువులు రాకముందే వారు కొట్టుకొని చనిపోయినారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మందసము లేకపోతే దేవుని ప్రజలకి జీవము లేదా? ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఈ 4th యానివర్సరీ సందర్భంగా మీరు మందసంతో వెళ్తున్నారు. మందసంతో మీ బిజినెస్ లో ఎంటర్ కాబోతున్నారు. చప్పట్లు కొట్టండి. మందసంతో మీ యూనివర్సిటీలో ఎంటర్ కాబోతున్నారు. చప్పట్లు కొట్టండి. మందసంతో పేదరికంలో ఉన్న నీవు, దారిద్రతలో ఉన్న నీవు మందసంతో అడుగు పెట్టగానే శాశ్వతమైన దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. రామానామ శాందరాలరియాల రామానామ శియాల రుదనమానమానమ హట్టరాదిరియానమ శియాల. క్రైస్తవ జీవితంలో ఎంటిన స్థితిలో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న నీవు ఈ మందసంతో అడుగు పెట్టగానే అగ్ని వలె, కెరటము వలె దేవుని కోసం లెగబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందసం యొక్క బ్యూటీ ఈ రాత్రి మీరు తెలుసుకోబోతున్నారు. ఆమేన్. చివరికి ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలం అయిపోయింది. దేవునికి ఆయాసకరంగా ఇశ్రాయేలీలు బ్రతికినారు. చివరికి ఈ యొక్క మందసం యొక్క స్థితి ఎంత భయంకరంగా దిగజారిందంటే, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవాలి. అంతటా కిర్యాతీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. చూడండి, ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ మందసమును మిస్యూజ్ చేసినారు దేవుని ప్రజలు. ఈ ప్రజలు తీసుకొని వెళ్ళి 20 సంవత్సరాలు ఒక పట్టణంలో ఉంచినారు. ఈ మందసానికి ఏమి లేదు, నివాస స్థలము లేదని చెప్పండి. హల్లెలూయా. ఏమి లేదు, నోర్లు తెరవాలా. ఈ మందసం ఎక్కడున్నది? 20 సంవత్సరాలు ఒక భయంకరమైన అరణ్యంలో, మారుమూల గ్రామంలో పడేసినారు. దాన్ని పట్టించుకుంటలేరు ఎవరు. అయితే దావీదు అంటున్నాడు, దేవుని కోసం ఒక నివాస స్థలము నేను ఏర్పరిచే అంతవరకు నేను చెప్పాలా, నిద్రపోను అంటున్నాడు. ఈ మందసం ఎక్కడున్నది? ఇప్పుడు 20 సంవత్సరాలు అడవిలో ఎక్కడనో పడిపోయి ఉన్నది. అయితే చివరికి ఏదో రకంగా ఓబేదేదాము ఇంటికి చేరింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1-11 వచనాల ప్రకారం ఓబేదేదాము ఇంటికి చేరింది మందసము. ఆమేన్. ఎప్పుడైతే ఓబేదేదాము ఇంటికి చేరిందో, పేదరికంలో ఉన్న ఓబేదేదాము కోటీశ్వరుడైపోయినాడు. ఓబేదేదాము యొక్క గొప్పతనం కాదు కానీ మందసము ఓబేదేదాము ఇంటికి వచ్చేసింది. దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగో ఆ మందసము ఆ ఓబేదేదాము ఇంట్లో ఉన్నది, కాబట్టి ఇమ్మీడియట్ గా యెరూషలేములకు అది తీసుకొని వచ్చేసేయాలి. చప్పట్లు కొట్టండి. ఎందుకు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడని దేవుడు అంటానికి కారణం, దావీదు ప్రార్థనాపరుడే, త్వరగా పశ్చాత్తాపపడే మనసే,
అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇష్టపడే మంచి లక్షణం ఏంటిదంటే, ఎక్కడనో ఉన్న ఆ మందసాన్ని వెతికి తన రాజ్యములోకి దావీదు తీసుకొని వస్తున్నాడు. ఈ మందసము కోసం ఒక నివాస స్థలము ఏర్పరిచినాడు. ఆమేన్. ఆ మందసము ఎక్కడ ఉన్నా దానిని నా నగరములోకి తీసుకొని వచ్చేంత వరకు నేను నిద్రపోను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మందసము ఎవరికి సాదృశ్యం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి కదా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. దావీదుకున్న బ్యూటీ ఏంటిదంటే, ఆ మందసాన్ని ఆ నగరంలోకి తీసుకొని రావాలి, నా కుటుంబంలోకి తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ మందసము ఆ నగరంలోకి వచ్చిందో, తరలిపోయిన ఆ దేవుని మహిమ ఆ యెరూషలేములోకి దిగటం ప్రారంభమైంది. దుఃఖముతో, వేదనతో, మూలుగులతో బ్రతుకుతున్న ప్రజలకి ఒక నిరీక్షణ ప్రారంభమైంది. అప్పటిదాకా దావీదును హతమార్చాలని ప్రయత్నించిన శత్రువు గుండెలలో గడగడ వణుకు ప్రారంభమైంది. చప్పట్లు కొడుతూనే ఉండండి బిడ్డ. ఎందుకు అంటే, డేవిడ్ ఈస్ నాట్ అలోన్. డేవిడ్ ఈస్ విత్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. దావీదు ఒంటరివాడు కాదు. దావీదు మందసముతో పాటు ఉన్న వ్యక్తి. శత్రు రాజ్యాలు గడగడ వణికిపోతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు. కానీ నేను నమ్ముతున్నాను, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, నువ్వు మేధావి కావచ్చు, జ్ఞానవంతుడవు కావచ్చు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ జ్ఞానము నీకు సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వలేదు. ఆమేన్. ఒకరోజు నీ సాఫ్ట్వేర్ నీకు హార్డ్వేర్ గా మారిపోతుంది. బీ కేర్ఫుల్. ఒకరోజు నీ జ్ఞానము నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. బ్యాంకులో లక్షలు లక్షలు ఉన్నాయి అని డబ్బును చూసి మురిసిపోతున్నావేమో, ఆ డబ్బు ఒక దినమున నిన్ను దెబ్బ కొడుతుంది. జాగ్రత్త. నన్ను వెంబడిస్తున్న ప్రజలు, వేల ప్రజలున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ప్రజలు ఒక దినమున నిన్ను మోసం చేసి ఒంటరివాడిగా చేసి వెళ్ళిపోతారు. చివరికి ఒక దినమున నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, నీ భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది, నీ పిల్లలు ఒక దినమున బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీతో ఎవరిని ఉంచుకోవాలంటే ఆ యేసుక్రీస్తు అనే మందసమును ఉంచుకోవాలి.